మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న పెను తుఫానుల గురించి తెలియచేయండి. ఏ రీతిగా దేవుడు మీరు చేసిన ప్రార్థనలకు జవాబిచ్చి మీ జీవితంలో విజయాన్ని ఇచ్చాడో తెలియచేస్తూనే, కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఎంత నష్టపోయారో, ఎన్ని కష్టాలు పాలయ్యారో అవి కూడా తెలియచెప్పే ప్రయత్నం చేయండి. ఫలితంగా మీ బిడ్డలు అదే పొరపాటు వాళ్ళ జీవితంలో చేయకుండా మీరు నివారించగలుగుతారు. అబ్రహాము చేసినటువంటి తప్పు ఇస్సాకు అర్థం చేసుకున్నట్లయితే, లేక తెలుసుకొని ఉన్నట్లయితే, అయ్యో కరువు వచ్చినప్పుడు మా నాన్న తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ నేను అదే తప్పు చేస్తే మళ్ళీ అదే ఇరకాటంలో నేను పడతాను అనేటటువంటి గ్రహింపు ఇస్సాకు కలిగి ఉండేవాడు. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ గ్రహింపు ఇస్సాకుకు ఉన్నట్టుగా మనం కనిపించట్లేదు. బహుశా ఇస్సాకుకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము చెప్పి ఉండకపోవచ్చు. తల్లులో మీ కుమార్తెలకు చెప్పండి, కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు నాన్న మీద అరిచి కేకలేసి నువ్వు ఏ విధంగా రాద్ధాంతం చేసి కుటుంబాన్ని కూల్చేసుకునే ప్రయత్నం చేశావో, అలాంటి సమయంలో దేవుడు ఏ రీతిగా నీ కుటుంబాన్ని కరికరించి కుటుంబాన్ని కట్టాడు. అమ్మా, అరవడం వల్ల కేకలేయడం వల్ల కుటుంబం కూలిపోతుందే తప్ప కుటుంబం కట్టబడాలంటే కేవలం ప్రార్థన మాత్రమే మార్గము. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులు ఏమిటో, అంటే చేసిన పాపిష్టి పనులన్నీ తీసుకొచ్చి నీ కూతురు చెప్పమని అంటలేదు. కానీ నీ తొందరపాటుతనం వల్ల కావచ్చు, తొందరపడి మాట్లాడే తత్వం వల్ల కావచ్చు, ఎటువంటి నష్టము ఎటువంటి కష్టము గతంలో నీ జీవితంలో వాటిల్లిందో నీ కూతురికి నీ కొడుక్కి నువ్వు తెలియచేసినట్లయితే వాళ్ళు జాగ్రత్త పడతారు. అలాగే తండ్రిగా నీ కొడుక్కి నీ కూతురికి నీ జీవితంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల, చేసినటువంటి అప్పుల వల్ల, ఎదుర్కొన్నటువంటి కష్టాల వల్ల నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏమిటో, నీ బిడ్డలకు తెలియచేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో తెలియచేస్తే బాగుంటుంది. అబ్రహాం ఆ విధంగా తెలియచేశాడు అని అనుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం దొరకట్లేదు. కారణం ఏమిటంటే ఎగ్జాక్ట్గా ఇస్సాకు అదే తప్పు చేస్తున్నాడు. 2, అబ్రహాము తన జీవితంలో మొదటిసారిగా పొరపాటు చేసినప్పుడు, ఆ పొరపాటు వల్ల చాలా పెద్ద సమస్య తన మీదకు వచ్చినప్పుడు ఓ తీర్మానం తీసుకోవాల్సి ఉంది. ఏమిటంటే జీవితంలో మళ్ళీ ఈ తప్పు నేను చెయ్యను. చిన్నపిల్లలకి మనం చెప్తాం, ఒరే ఆ క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా, క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా, క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఎలాగైనా సరే వెళ్ళి దాన్ని టచ్ చేయాలని ప్రయత్నం చేస్తారు, దాన్ని కదపాలని ప్రయత్నం చేస్తారు. మీరేమో చేయలాగేస్తూ ఉంటారు. వాడు అనుకుంటాడు, అమ్మ నాన్న ఎందుకో చేయలాగేస్తూ ఉన్నారు, దాన్ని ముట్టుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి వాడు ఆశ వాడిది. సరే ఒక్కసారి వదిలేసేయండి, వెళ్ళి వాడు ముట్టుకున్నాడంటే జీవితంలో మళ్ళీ దాని జోలికి వెళ్ళడు. ఎందుకంటే కాలింది కదండి, కాలింది కాబట్టి దాని జోలికి ఎవడు వెళ్ళడు. మళ్ళీ కాలింది కదండి. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అబ్రహాము కుటుంబంలో చాలా పెద్ద వాత పడింది కదండి. మరి అలాంటప్పుడు అబ్రహాము మళ్ళా ఎలా 20వ అధ్యాయానికి వచ్చేసరికి, ఇదే గెరారు అనే ప్రాంతానికి వచ్చేసరికి, ఇదే రాజు దగ్గరికి వచ్చేసరికి ఎందుకని మళ్ళీ అదే తప్పు చేశాడు? మళ్ళీ గెరారుకు వచ్చినప్పుడు, అంతకుముందు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు తన భార్యను చూసి నా చెల్లి అని చెప్పాడు. గెరారుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రజలందరినీ చూసి నన్ను చంపేస్తారేమో, నా భార్యను ఉండనిస్తారేమో అని చెప్పి మళ్ళీ అదే తప్పు చేశాడు. నిన్నటి సాయంత్రం ఒక విషయం చెప్పాను. అదేమిటయ్యా అంటే, మేకును మీరు గోడకు కొట్టినప్పుడు అది బెండ్ అయ్యిందయ్యా అంటే, ఆ బెండును మీరు తీసిన తర్వాత మళ్ళీ మీరు గోడకు కొట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ బెండ్ అవుతుంది. ఎక్కడ బెండ్ అవుతుందయ్యా అంటే, గతంలో ఎక్కడ బెండ్ అయిందో అక్కడే బెండ్ అవుతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన బలహీనతలు ఏమిటో ఖచ్చితంగా గుర్తించాలి. నీ బలహీనతలు ఏమిటో నీకు బాగా తెలుసు. సహోదరి సహోదరులు, ఇప్పుడు వచ్చిన సమస్యకు కారణం ఏమిటంటే, రిబ్కా అందంగా ఉంటుందట. ఇప్పుడు రిబ్కా అందంగా ఉండేసరికి ఎవరికి టెన్షన్ పెరిగిపోయింది? ఇస్సాకు టెన్షన్ పెరిగిపోయింది. అంటే ఇస్సాకు లాంటి వాడే అందమైన భార్య ఉంటే టెన్షన్ పడిపోతే నువ్వు నేను ఒక లెక్క అంటారా? అర్థమైందా విషయం ఏమిటో? అక్కడికి వచ్చేసరికి రిబ్కా అందంగా ఉండేసరికి, అందరూ ఆమెనే చూస్తూ ఉండేసరికి ఇస్సాకు చెమటలు పడడం మొదలుపెట్టింది. ఏదో ప్రమాదం జరిగేలా ఉంది ఇక్కడ.
ఏదో జరగకూడదు, ఏదో జరిగేలా ఉంది. అందరు నా భార్యనే చూస్తున్నారు. ఒకవేళ నా భార్యకున్న అందాన్ని చూసి నన్ను చంపేస్తే నేను చచ్చిపోవాల్సి వస్తాయి. సహోదరి సహోదరులు, ఆ రోజు ఏ తప్పు అయితే తండ్రి చేశాడో అదే తప్పు మళ్ళా ఇస్సాకు చేస్తున్నాడు. నివసించొద్దు, దిస్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ ప్లేస్ ఫర్ యూ అని దేవుడు చెప్తే, లేదు ప్రభా, ఈ ప్లేస్ బాగుంది ప్రభా, చాలా చక్కగా సెటిల్ అయిపోవచ్చు ప్రభా, పంటలు కూడా బాగా పండించుకోవచ్చు ప్రభు, అంత అనుకూలంగా ఉంది ప్రభు అని చెప్పి భ్రమించాడు ఇస్సాకు. సహోదరి సహోదరులు, దేవుడు ఎప్పుడైనా ఏదైనా వద్దు అన్నాడు అనుకోండి, అది నాకు ముద్దు అనమాకండి, ప్రమాదం. ఏదైనా కావచ్చు, ఒక సంబంధం నీకు చాలా నచ్చచ్చు, కానీ నీ మనసులో మాత్రం దేవుడు చెప్తున్నాడు వద్దు ఈ సంబంధం, వద్దు ఈ సంబంధం అని అంటే నీకు బాగా నచ్చింది కాబట్టి దేవుడిని నచ్చచెప్పే ప్రయత్నం చేయొద్దు. ఆ సంబంధం వెనుకున్నటువంటి తతంగం ఏమిటో దేవునికి తెలుసు, నీకేం తెలుసు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా మొట్టమొదటిగా సైతాను చేసే దాడి నీ మీద, నీ భార్య మీద చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకో, వాస్తవం గ్రహించు. ఇప్పుడు దాడి జరుగుతుంది. ఎవరి మీదో తెలుసా మీకు? సంసారం మీద. సంతోషంగా ఉన్నటువంటి దంపతుల మీద ఇప్పుడు దాడి జరుగుతుంది. అక్కడున్న ప్రజలను చూసినప్పుడు ఎందుకో ఇస్సాకుకు భయం వేసి నన్ను చంపేస్తారేమో ప్రాణం మీదకి వచ్చేసింది. కాబట్టి తను అనుకున్నది ఏమిటంటే, తను బ్రతకాలి అని చెప్పి తన భార్యతో అంటున్నాడు, ఒక అబద్ధమాడో. ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు చేస్తావో, ఒక తప్పు చేసిన తర్వాత సహోదరి సహోదరులు వినండి, సైతాను నీ చేత మరొక్క తప్పు చేయడానికి వెనుకంజ వెయ్యడో. అలాగే ఒకసారి నువ్వు తప్పు చేసిన తర్వాత రెండవ తప్పు చేయడం పెద్ద తప్పుగా నీకు అనిపించదు. కాబట్టి నీ జీవితంలో మొట్టమొదటిసారిగా నువ్వు తప్పు చేయాలనుకున్నప్పుడే ఆగావనుకో, ఆ తప్పు జరగకపోతే మరెన్నో తప్పులు జరగకుండా ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదరుడా, దయచేసి విను. ఒకసారి నువ్వు సైతానుకు లొంగావు అని అంటే వాడు మళ్ళీ మళ్ళీ లొంగ తీసేసుకుంటాడు. కాబట్టే అపవాదిని ఏం చేయాలట? ఎదిరించండి, అప్పుడు వాడి దగ్గర నుంచి పారిపోతాడు. ఉన్న చోటే ప్రార్థనలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడావు నాయన. ఒక్కసారి సైతానుకు చోటిస్తే చాలు, వాడు సంపూర్ణంగా మమ్మల్ని లోపరుచుకుంటాడని, ఒకసారి తప్పు చేస్తే చాలు మా చేత 10 తప్పులు చేయిస్తాడని నాయన మరొక్కసారి మమ్మల్ని హెచ్చరిక చేశావు. ఈ లోకం కేవలం నాయన ప్రయాణం చేసే స్థలం మాత్రమే. ఈ లోకంలో యాత్రికులు అని ఏది అవసరమో దాన్నే కోరుకోవడం నాయన, మా జీవితంలో అది మాకు భాగ్యంగా ఇవ్వండి నాయన. శక్తికి మించింది ఏది మాకు వద్దయ్యా నాయన. నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము సాధించగలిగింది ఏమీ లేదు ప్రభువా. తీరని కష్టాలు, ఎనలేని సమస్యలు తప్ప. బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు కదా. విన్న వాక్యాన్ని విశ్వసించి, వాక్యానికి విధేయత చూపించి మా జీవితంలో నాయన విజయం సాధించే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.